హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు డిపి గోవింద్. మీరు చూస్తున్నారు DPG5 ఫ్యాక్ట్స్. మీరు కానీ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాట్ జీపీటీ ఈ పేరు న్యూస్లో వరల్డ్లో తెగ వైరల్ అవుతుందండి. ఎందుకంటే గూగుల్కి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రావడానికి 5 years పట్టింది. బట్ ఈ కంపెనీకి 5 daysలోనే 1 million+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఈ చాట్ జీపీటీ అంటే ఏంటి, ఇది అసలు గూగుల్కి కాంపిటీషన్గా ఎలా మారుతుంది, ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చాట్ జీపీటీ గురించి తెలుసుకునే ముందు ఒకటి తెలుసుకోవాలి. మీకు ఇది తెలుసో లేదో, ఓల్డెన్ డేస్లో టెలిఫోన్స్ అప్పుడే ఇన్వెంట్ చేసిన టైంలో మనకు టెలిఫోన్ బూత్లు ఉండేవి కాదు. అప్పుడు ఒకటే కంపెనీ ఒక కంట్రీకి సంబంధించిన టెలిఫోన్ సర్వీసెస్ అన్నీ మెయింటైన్ చేసేది. అంటే మనం ఎవరికైతే కాల్ చేయాలో ఫస్ట్ టెలిఫోన్ ఆఫీస్కి వెళ్ళి ఓపీ రాపించుకోవాలి. లైక్ మనం ఇప్పుడు డాక్టర్స్ దగ్గర తీసుకుంటాం కదా, అలా. తర్వాత వాళ్ళు లైన్ వైజ్గా పిలుస్తారు. పిలిచి మీరు ఈ నంబర్కి కాల్ చేయమని రిక్వెస్ట్ చేశారు అని కాల్ కనెక్ట్ చేస్తారు, లైక్ థర్డ్ పర్సన్ కనెక్టింగ్ లాగా. ఈ ప్రాసెస్ మొత్తం 1992లో ప్రైవేటైజేషన్ చేశారు. తర్వాత ప్రైవేట్ కంపెనీస్ తీసుకొని వాళ్ళకి నచ్చినట్టు డెవలప్ చేసుకున్నారు. సేమ్ టెలిఫోన్ లాగే ఇంటర్నెట్ అండ్ సర్వీసెస్ విషయంలో కూడా జరిగేది. దాని తర్వాత కొన్ని రోజులకి చాట్ బాట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు వరకు మనం దాన్ని యూజ్ చేస్తున్నాం. ఈ చాట్ బాట్ సాఫ్ట్వేర్ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే వాళ్ళ సర్వీస్ ప్రకారం అవి మోడిఫికేషన్ చేసుకోవచ్చు. మనం బ్యాంకుల్లో లేకుంటే కొన్ని షాపింగ్ సంబంధించిన సర్వీసెస్ వాట్సాప్లో హాయ్ పెడితే మనకు ఆప్షన్స్ వచ్చి సెలెక్ట్ చేసుకోండి అని వస్తుంది. దాన్నే చాట్ బాట్ అని అంటారు. ఈ చాట్ జీపీటీ ప్రాసెస్ మొత్తం ఆఫ్లైన్. సేమ్ ఇలాగే ఇన్ఫర్మేషన్ కూడా ఆఫ్లైన్ ఉంటే ఎంత బాగుంటుందో అనే ఐడియాతో వచ్చిన కంపెనీయే ఈ చాట్ జీపీటీ. చాట్ జీపీటీ అంటే చాట్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ బాట్స్. అంటే మనకి చాట్ బాట్లో ఎలాగైతే లిమిటెడ్ ఆప్షన్స్తో ఇన్ఫర్మేషన్ని ఎంత క్లారిటీగా చెప్తారో ఇది కూడా అంతే. ఇప్పుడు మనం చాట్ జీపీటీలో ఎలా వెళ్ళాలో చూద్దాం. గూగుల్లో వెళ్ళి చాట్ జీపీటీ అని టైప్ చేస్తే ఫస్ట్ వచ్చే లింక్ని క్లిక్ చేస్తే సైట్ ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేస్తే రిజిస్టర్ చేసుకోండి అని అడుగుతుంది. మనం మెయిల్ ద్వారా రిజిస్టర్ చేసినా మళ్ళీ ఓటీపీతో రిజిస్టర్ అవ్వాలి. మన ఫోన్ నంబర్ కొడితే ఓటీపీ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ చాట్ జీపీటీ ఇంటర్ఫేస్. మనం ఇప్పుడు గూగుల్కి చాట్ జీపీటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు గూగుల్ని చాట్ జీపీటీని సైడ్ వైజ్ గా మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో గూగుల్లో కొట్టి చూద్దాం. సో మనకు తెలిసిందే కదా, గూగుల్లో ఏదైనా కొడితే గూడ్స్ ట్రైన్ అంత పెద్దగా చూపిస్తుంది. ఇప్పుడు మనం చాట్ జీపీటీలో సేమ్ క్వశ్చన్ ని టైప్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనం గూగుల్లో కొడితే ఎలా అయితే 1000 పేజీలు చూపించిందో అలా చూపించకుండా సింగిల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అంటే హౌ టు మేక్ బిర్యానీ అంటే అండ్ దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రికాషన్స్ మాత్రమే చూపిస్తుంది. మనం ఈ ఫుడ్ విషయం కాకుండా ఎడ్యుకేషన్ కి సంబంధించిన కొన్ని విషయాలు ఎలా వస్తాయో చూద్దాం. పైథాగరస్ థీరం అని గూగుల్లో అండ్ చాట్ జీపీటీలో కొట్టి చూద్దాం. సేమ్ మనకు మామూలే గూగుల్లో సేమ్ గూడ్స్ ట్రైన్ ని చూపించింది, కానీ చాట్ జీపీటీలో సింపుల్ గా డెఫినేషన్, ఫార్ములా, ఎగ్జాంపుల్ చూపిస్తుంది. ఇదే దీంట్లో ఉన్న హైలైట్. ఏది కరెక్ట్ ఆన్సర్ అని మనం పేజెస్ చూడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఒక ఆన్సర్ చూపిస్తుంది అంతే. మేము దీంట్లో ప్రభాస్ అని టైప్ చేసి చూసాము. ఈ చాట్ జీపీటీలో ఫోటోస్ అండ్ వీడియోస్ చూపించదు, ఓన్లీ టెక్స్ట్. దాని తర్వాత మేము రెండు దాంట్లో RRR డౌట్ చేయొచ్చా అని అడిగాము. గూగుల్లో అయితే చాలా చూపించింది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా సైట్స్ ఓపెన్ అయ్యాయి, మూవీస్ కూడా డౌన్లోడ్ అయ్యాయి. కానీ చాట్ జీపీటీలో ప్రైవసీ చేయడం తప్పు. మీకు నిజంగా చూడాలి అనుకుంటే రైట్స్ అయితే ఎవరికడైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర చూడండి అని చూపిస్తుంది. ఇంకో క్రేజీ మ్యాటర్ ఏంటంటే ఇది 2021 వరకు ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తుంది. బికాస్ దీంట్లో 2021 వరకు జరిగిన విషయాలు ప్రీ ట్రైన్డ్ చేశారు. ఫర్ సపోజ్ మనం గ్రేట్ యాక్టర్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయారు. సో ఆయన చనిపోయారా లేదా అని గూగుల్లో కొడితే చనిపోయారని చూపిస్తుంది. అదే చాట్ జీపీటీలో కొడితే సారీ ఇంకా ఆయన బతికే ఉన్నారు అని చూపిస్తుంది. బికాస్ ఆయన చనిపోయింది 2022లో. సో ఇంకా 2022లో జరిగిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా చూపించదు. ప్రతి దాంట్లో అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉంటాయి. ఇప్పుడు చాట్ జీపీటీలో ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ మన అడ్వాంటేజెస్ చూద్దాం. నో సైట్ కన్ఫ్యూజన్. అంటే మనం చాలా సైట్స్ వెతకాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో అది క్లారిటీగా సింగిల్ మ్యాటర్ గా వచ్చేస్తుంది. ఈ చాట్ జీపీటీ అనేది ఆన్లైన్ ఫ్రాడ్స్ ని గట్టిగా అడ్డుకుంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఏవి దీంట్లో ఉండవు, థర్డ్ పార్టీ సైట్స్ ఏవి దీంట్లో ఉండవు. దీంట్లో ఏ ఇన్ఫర్మేషన్ మనం టైప్ చేసినా సింపుల్ గా సింగిల్ లైన్డ్ గా డైరెక్ట్ గా మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనం డిసడ్వాంటేజ్ వస్తే, ఫర్ సపోజ్ మనకు చాట్ జీపీటీ మాత్రమే ఉంది, గూగుల్ సెర్చ్ ఇంజిన్ లేదు అనుకుందాం. అప్పుడు మనకు థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ కానీ, థర్డ్ పార్టీ సైట్స్ కానీ, షాపింగ్ సాఫ్ట్వేర్స్ కానీ, షాపింగ్ సైట్స్ కానీ ఏవి ఉండవు. సింపుల్గా చెప్పాలంటే మనం ఇప్పుడు ఏదైతే ఆన్లైన్గా చేసి ఎంజాయ్ చేస్తున్నామో అవి ఏవి ఉండవు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.